ఎందుకంటే సహజంగా ఇవాళ బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు వాళ్ళిద్దరిని కాదని కొత్త అధ్యక్షుని వేసేటువంటి పని చేయరు. ఎందుకంటే కేంద్రంలో ఉండేటువంటి వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులతో ప్రతి అంశంలోనూ కొట్లాట పెట్టుకోలేరు. కాబట్టి వాళ్ళిద్దరు కూడా కీలకంగా వ్యవహరిస్తుంటారు ఈ అంశంలో. అట్లనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి 5-6 మంది నాయకుల అభిప్రాయాలు కూడా సేకరిస్తారు. అందులో వచ్చినటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి అంశం కూడా వస్తుంది. 4 ఎంపీలు 8 ఎంపీలు అయినాయి, ఒక ఎమ్మెల్యే 8 ఎమ్మెల్యేలు అయినటువంటి మాట చెప్పుకుంటున్నారు. కానీ అధికారంలోకి రావాల్సినటువంటి పార్టీ ఓడిపోయింది, మేము ఏం చేస్తున్నటువంటి అంశాన్ని మాత్రం ఇప్పటిదాకా అసలు 2023లో జనసేనతో పొత్తు పెట్టుకున్నప్పుడే విచిత్రం. ఆ పార్టీ నాయకత్వం యొక్క మానసిక ధోరణి ఎంత దారుణంగా ఉందనడానికి అంతకంటే పెద్ద ఉదాహరణ ఇంకేం అక్కర్లేదు. 2014లో తెలంగాణలో తెలుగుదేశంతో పార్టీ పొత్తు పెట్టుకున్నప్పుడే ఆ నాయకత్వానికి నాయకత్వ లక్షణాలు లేవు, నాయకులకు అంత బలం లేదనేటువంటిది 2014లో తేలిపోయింది. 2018లో తప్పదు కాబట్టి ఒంటరిగా పోటీ చేశారు. తెలుగుదేశం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది కాబట్టి, జనసేన ఒంటరిగా ఉంది కాబట్టి. 2023లో తెలంగాణలో జనసేనకు ఉన్నటువంటి స్టేక్ ఎంత? ఆ పార్టీతోటి తెలంగాణలో పొత్తు పెట్టుకున్నప్పుడే మీ పార్టీ నాయకత్వం, ఆ నాయకత్వం యొక్క బలము, ఆ నాయకుల యొక్క బలం ఎంత అనేది తేలిపోలేదా? ప్రజలకు అర్థం కాలేదా?